హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను అనుకోకుండా కొన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ చేశానండి. అవి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది 1 పైస్ కాయిన్, ఇవేమో 5 పైస్ కాయిన్స్ అన్నమాట. సో ఇవి నేను కావాలని చేయలేదండి, అనుకోకుండా అలా కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ప్రత్యేకంగా కావాలి అని అందరినీ అడిగి చేశాను. ఆ తర్వాత కొన్ని అయితే చేయలేకపోయానండి. సమయం సందర్భాన్ని బట్టి నేను కొన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ చేయగలిగాను. ఇవి 10 పైస్ కాయిన్స్ అన్నమాట. డిఫరెంట్గా చిన్నప్పుడు మా కిరాణా షాప్ ఉండేది. ఇది 3 పైస్ కాయిన్. సో షాప్కి చెల్లని కాయిన్స్ చాలామంది తీసుకొచ్చేవాళ్ళు. సో అలా నాకు కలెక్ట్ చేయడం అనేది అలవాటు అయిపోయిందండి. వాళ్ళు తెలిసి తెలియక తీసుకొచ్చే కాయిన్స్ అన్నమాట. సో అవి అప్పుడు వాడుకలో లేని కాయిన్స్ నేను తీసుకునేదాన్ని. అలాగే రాగివి, ఇత్తడివి కూడా చాలా పాత కాయిన్స్ అలా ఉంటాయి కదా, చాలా పాత కాయిన్స్ అయితే నా దగ్గర ఉండేవండి. కానీ అవి 2 కారణాల వల్లనైతే మిస్ అయ్యాయి. సో చూస్తున్నారు కదండి, ఇవి 50 పైస్ కాయిన్స్ అన్నమాట. డిఫరెంట్ ఇవన్నీ 80s 90sలో ఉండే కాయిన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 5 పైస్ 1 పైస్ 3 పైస్ అవి అయితే చాలా పాత కాయిన్స్. ఈ 25 పైస్ 50 పైస్ కాయిన్స్ ఇవన్నీ 80s 90s. ఇది 75 77 1 రూపీ కాయిన్స్. ఇంకా ఇది జవహర్లాల్ నెహ్రూ. అలాగే వెనకాల డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి కదా. సో అలా నేను 80s నుండి అయితే ఉన్నాయి నా దగ్గర కాయిన్స్. ఇంకా ఈ 2 వచ్చేసి చాలా ఓల్డ్ కాయిన్స్ అండి. 1947లో జార్జ్ 6 బ్రిటిష్ కింగ్ మనకి ఉన్నప్పటి కాయిన్స్ అవి 2 కూడా 1947వే. ఇకపోతే ఈ కాయిన్స్ అన్నీ కూడా అన్నమాట 2 రూపీస్ కాయిన్స్. వెనకాల డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నవి, అందుకే ఇవన్నీ కలెక్ట్ చేశాను. అవి కూడా 75 76 నుంచి 80s 90s దాకా ఉన్నాయండి. ఈ 2 రూపీస్ కాయిన్స్ అన్నీ కూడా వెనకాల డిఫరెంట్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి ప్రత్యేకంగా చూపిస్తే వీడియో అనేది చాలా లెంతీగా అవుతుంది, అందుకే నేను ఇలా క్యాజువల్గానైతే చూపిస్తున్నాను. ఇంకా 5 రూపీస్ కాయిన్స్ అనేటివి ఇప్పుడు మనకు వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ మా బాబు అయితే కలెక్ట్ చేసి పెట్టాడు, వాటితో పాటు ఇవి కూడా ఉండని మమ్మీ అనేసి. సో మనకు 5 రూపీస్ కాయిన్స్ 3 టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా, కొద్దిగా మెటల్, కొంచెం గోల్డ్ కలర్, సిల్వర్ కలర్. సో ఆ 3 టైప్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ డిఫరెంట్గా ఉంటాయి కదా బొమ్మలు. సో అవన్నీ కలెక్ట్ చేసి అయితే పెట్టాడన్నమాట మా అబ్బాయి. సో నా దగ్గర ఉన్న రాగి, ఇత్తడి కాయిన్స్ ఎలా మిస్ అయ్యాయంటే, ఫస్ట్ థింగ్ నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఒకసారి స్కూల్కి తీసుకెళ్ళాను. సో అప్పుడు మా ప్రిన్సిపల్ చూసి అడిగితే ఇవ్వడం ఇష్టం లేకపోయినా కూడా కొన్ని కాయిన్స్ని అయితే ఇచ్చాను. ఇచ్చినందుకు సార్ నాకు 3 రూపీస్ కూడా ఇచ్చారన్నమాట. సో అలా కొన్ని కాయిన్స్ మిస్ అయినాయి. ఇంకా కొన్ని కాయిన్స్ ఏమో మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు ఇల్లంతా సర్దినప్పుడు మా మమ్మీ చూడకుండా అంటే చెత్త సామాన్లో వేసేసింది. మళ్ళీ అక్కడి నుంచి మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కొన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు, కానీ చాలా కాయిన్స్ మిస్ అయిపోయాయి. ఇంకా ఇవి వచ్చి నోట్స్ అండి, 1 రూపీ 2 రూపీస్ నోట్స్. ఇవి కూడా ఇంకా కొన్ని ఉండేవి. నేను మా ప్రిన్సిపల్ సార్కి ఇచ్చిన దాంట్లో కొన్ని పోయాయి, 2 రూపీస్ 1 రూపీ అన్నమాట. ఇంకా 10 రూపీస్ నోట్స్ కూడా ఇవైతే మనం ఇప్పుడు చూడట్లేదు కదండి, చాలా పాతవి. 20 రూపీస్ అంటే ఇప్పుడు ఉన్నా కూడా వెనకాల డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అవి మనకు అందుబాటులో ఉండవనేసి సో అలా అయితే దాచాను. ఇది వచ్చేసి స్టాంప్ కలెక్షన్ అన్నమాట. మా తమ్ముడికి చాలా ఇష్టం ఉండేది, చాలా రకాల స్టాంప్స్ కలెక్ట్. అప్పుడు ఫ్యాషన్ ఉండేది స్టాంప్ కలెక్షన్. సో అలా వాడు కలెక్ట్ చేసిన దాంట్లో అదొకటి మిగిలిపోయింది. ఇవి సౌదీ అరబ్ ఎమిరేట్స్ కాయిన్స్, అవి 3 కూడా. అవి కూడా చాలా ఓల్డ్ కాయిన్స్. ఇది పాకిస్తాన్ కాయిన్ అండి. ఇవన్నీ యూరోస్. ఇవి ప్రస్తుతం కూడా ఉన్న యూరోపియన్ కంట్రీస్లో. మిగతా 4 మాత్రం చాలా పాత కాయిన్స్. ఇవి యూరోపియన్ కంట్రీస్ నుండి వచ్చిన యూరోస్. ఇవి వచ్చేసి నేపాలీ కాయిన్స్ అండి, చాలా ఓల్డ్ కాయిన్స్. ఇవి కూడా ఇప్పటివి అయితే కాదు, నా చిన్నప్పుడే చేశాను. ఈ 2 కాయిన్స్ మాత్రం ఇవి నాకు ఏ కంట్రీయో తెలియటం లేదండి, మీకు తెలిస్తే కనుక చెప్పండి. నేనైతే సౌదీ అరేబియా ఏమో అనుకుంటున్నాను, కానీ కరెక్ట్గా తెలియట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కనుక చెప్పండి. ఇంకా ఇవి వచ్చి
యుఎస్ఏ అన్నమాట, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 3 కాయిన్స్ కూడా అక్కడివే అండి. ఇవి కూడా చాలా ఓల్డ్ కాయిన్స్. ఇది కూడా యూరో అండి. ఇది వచ్చేసి ఈ కాయిన్ కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియట్లేదండి, ఇండోనేషియా అనుకుంటున్నాను నేను. ఇది కూడా ఒక యూరో. అండ్ ఇది యుఎస్ఏ కాయిన్ అండి, రాగిది, చాలా పాత కాయిన్, అమెరికన్ కాయిన్, అది వెరీ ఓల్డ్ కాయిన్ అన్నమాట. ఇంక ఇవి 3 వచ్చేసి కువైట్ కాయిన్స్. ఇవి కూడా ఓల్డ్ కాయిన్సే అండి. కొన్నిటి మీద ఇయర్స్ ఉన్నాయి, కొన్నిటి మీద అసలు లేవు. ఇది వచ్చేసి ఆస్ట్రేలియా కాయిన్, ఇది కూడా ఓల్డ్ కాయినే అండి. ఇంకా ఇవి వచ్చేసి నోట్స్ అన్నమాట. ఇవి ఫారెన్ నోట్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి అది మలేషియా నోట్, ఇది నేపాలీ నోట్. ఇవన్నీ చాలా చాలా ఓల్డ్ నోట్స్ అన్నమాట, చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను. ఇది సింగపూర్ నోట్ అండి. ఇది వచ్చేసి ఇండోనేషియా, వెరీ ఓల్డ్ వన్. అండ్ ఇది సౌదీ అరేబియా. అండ్ నెక్స్ట్ బంగ్లాదేశ్ నోట్ అండి. ఇవి చాలా పాతవి, ఇప్పుడు వాడుకలో ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. ఇది కూడా సౌదీ అరేబియాదే. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవ్వండి నా దగ్గర ఉన్న ఫారెన్ అండ్ ఇండియన్ కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.